శివయ్యకు ఏ రోజున ఏం పెట్టి పూజించాలి? వారం ప్రకారం ఆయా పదార్థాలను శివుడికి సమర్పిస్తే మేలు జరుగుతుందంటారు. మరి శివయ్యకు ఏ రోజున ఏం సమర్పిస్తే మంచిది? వేద పండితులు ఏం చెప్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. సోమవారం నాడు శివుడికి పచ్చిపాలు సమర్పించాలి. పచ్చిపాలను నైవేద్యంగా పెట్టడం వల్ల చంద్రుడు బలపడి శివుడిని ప్రసన్నం చేసుకుంటాడు. తద్వారా మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. మంగళవారం నాడు పరమేశ్వరుడికి తేనె సమర్పించాలి. ఇలా చేస్తే వివాహంలో అడ్డంకులు తొలగిపోతాయి, ఇతర దోషాలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతుంటారు. బుధవారం నాడు శివుడికి బిల్వపత్రాన్ని సమర్పించాలి. బిల్వపత్రం శివుడికి చాలా ప్రీతికరమైనది. శివుడికి 3 లేదా 5 ఆకులతో ఉన్న బిల్వపత్రాన్ని సమర్పించడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కలుగుతుంది. గురువారం నాడు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేయాలి. ఇది శత్రువులను నాశనం చేస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. ఈ రోజున శివలింగంపై గంధపు నీటితో అభిషేకం చేయాలి. ఇలా చేస్తే శుక్రుడు బలపడతాడు, ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. శనివారం శివలింగానికి నల్ల నువ్వులు లేదా నల్ల శనగలను నైవేద్యంగా సమర్పించాలి. దీని వలన శనిదేవుడి అశుభ ప్రభావాల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆదివారం నాడు అక్షతలను నీటిలో కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి. దీనివల్ల సూర్యగ్రహం బలపడుతుంది. సూర్యుడు జీవితంలో కీర్తిని అందిస్తాడు.